గోళ్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తాం, వేళ్లను కాదు కదా. మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కానీ బంధాన్ని కాదు. తన్ని తాను నిరూపించుకోలేక పక్కోడి మీద పడి ఏడ్చేవాడు దేనికి ఉపయోగపడడు. మీరు శాంతి కోరుకుంటే నిశ్చలముగా ఉండండి. మీరు జ్ఞానం కోరుకుంటే మౌనంగా ఉండండి. మీరు ప్రేమను కోరుకుంటే మీరు మీలాగే ఉండండి. ఫలితం ఆశించి పని చేయటం కన్నా పనిచేసి ఫలితం ఆశించటం మిన్నా. నీ పనిని గుర్తించని వాడి వైపు చూడటం కన్నా సాధించాను అని సంతృప్తి కలిగించిన నీ మనస్సును చూడటం మిన్నా. మీ మనస్సును ఆధీనంలో ఉంచుకోండి, లేదా అది మిమ్మల్ని పరిపాలిస్తుంది. మహనీయులు ఆదర్శాలను వల్లించరు, ఆచరించి చూపి మనందరికీ మార్గదర్శకం చేస్తారు. అఖండ శక్తి, అఖండ ఉత్సాహం, అఖండ ధైర్యం, అఖండ సహనం ఇవే మనకు ఆవశ్యకాలు. అప్పుడే మహత్ కార్యాలు సాధించబడతాయి. విఫలమవ్వడానికి వెనుకాడని వారు ఎప్పటికైనా గొప్ప విజయాలను సాధించగలరు. మీ ఆలోచనలు గొప్పగా ఉన్నంత మాత్రాన మీరు గొప్పవారు కాలేరు. కానీ దానికి ఆచరణ తోడైతే ఖచ్చితంగా మీరే గొప్పవారు. మీరు చేయాల్సిన పనిని చేస్తే మీరు కోరినవి అవంతటా అవే వస్తాయి. ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది. సత్పురుషులు బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువ లేదు. మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు. మనం ఆపదలలో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది. మన సహనం మనలోని బలం కంటే ఎక్కువ సాధిస్తుంది. ముళ్ళున్నాయనో రాళ్ళున్నాయనో ఎప్పుడూ ఎక్కడ ఆగిపోకు. ఈ దారి కడవరకు ఒకేలా ఉండదు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల పట్ల శ్రద్ధ కలిగి జీవించాలి. ప్రపంచంలో మనల్ని ప్రేమించే మనుషుల అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందుకే మనిషి విలువ వారు మనతో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. మీ కలలను సాకారం చేసుకుంటే మీరు డబ్బు సంపాదించకపోవచ్చు, కానీ ఎప్పటికీ పేదవాడివి కావు. ఇతరుల కలలను అనుసరిస్తే మీరు డబ్బు సంపాదించవచ్చు, కానీ ధనవంతులు కాలేరు. మీ కలలను అనుసరించి ధనవంతులు అవ్వాలని ఆశిస్తున్నా. వైఫల్యం వల్ల నిరుత్సాహపడకండి, అది మీకు సానుకూల అనుభవంగా మారుతుంది. నీ జీవితాన్ని చదివేవాడవిగా ఉండటం కంటే వ్రాసే రచయితగా ఉండటం శ్రేయస్కరం. గమ్యం తెలియని జీవన గమనానికి దారి చూపే దీపం చదువు. ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయవద్దు చదువుకునే వయసులో.